ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి. దేవుడు పరిశుద్ధుడు, అయితే పాపమును ఎలా ప్రోత్సహిస్తారు? పాపులను ఎలా ప్రోత్సహిస్తారు? పాపమును ఎంత మాత్రమును దేవుడు ప్రోత్సహించడు, అంతే కదండి. దేవుడు పరిశుద్ధుడండి, పరిశుద్ధతలో నివసించేవాడు. ఆయన మాట పరిశుద్ధమైనది, ఆయన చూపు పరిశుద్ధమైనది, ఆయన జీవించే జీవితం పరిశుద్ధమైనది, ఆయన స్వభావం పరిశుద్ధమైనది, ఆయన చేసే కార్యాలు పరిశుద్ధమైనవి, ఆయన తీసుకునే నిర్ణయాలు పరిశుద్ధమైనవి. పరలోక రాజ్యంలో దేవునికి ఉన్న బిరుదు పరిశుద్ధుడు. పరలోక రాజ్యంలో కెరూబులు సెరూబులు పాడే పాట దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అంత పరిశుద్ధుడైన దేవుడు పాపమును ఎలా ప్రోత్సహిస్తాడు? పాపులను ఎలా ప్రోత్సహిస్తారు? ఒకసారి ఆలోచన చేద్దామండి. దేవుడు పరిశుద్ధుడండి, స్వభావంలో పరిశుద్ధుడు, తీసుకునే నిర్ణయాలు పరిశుద్ధుడండి. పాపమును ఎంత మాత్రమును ఆయన ప్రోత్సహించాడు. చాలామంది వ్యక్తులు అనే మాట ఏంటంటే, దేవుడు నన్ను ప్రోత్సహించాడు కాబట్టి ఈ పాపము చేశాను, నేను పాపము చేసినా దేవుడు నన్ను ఏం అనలేదు కాబట్టి దేవుడు నన్ను అంగీకరించాడు. గమనించాలి, పాపము చేసినా దేవుడు ఏమీ అనలేదు అనంటే, శిక్షను విధించలేదంటే దేవుడు ఒక అవకాశం ఇస్తున్నారండి. జీవితాన్ని సరిచేసుకోమని, జీవితాన్ని బాగు చేసుకోమని, పరిశుద్ధంగా జీవించమని దేవుడు ఒక అవకాశాన్ని మానవుడికి ఇస్తూ ఉన్నాడు. దేవుడు ఎన్నడూ పాపమును ప్రోత్సహించారండి, పాపులను ఎంత మాత్రమును ప్రోత్సహించారు. పాపులను దేవుడు చెప్తారు, బుద్ధి చెప్తారు, గద్దిస్తారు, హెచ్చరిస్తారు పాపమును విడిచిపెట్టమని, పాపముకు దూరంగా జీవించమని. అంతేకాని పాపమును ఎంత మాత్రమును దేవుడు ప్రోత్సహించడండి. కాబట్టి మన జీవితాన్ని మార్చుకుందాం, మన జీవితాన్ని సరిచేసుకుందాం. దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధ కార్యాలు చేస్తారు. ఆయన స్వభావరీత్యా పరిశుద్ధుడు, పాపమును ఎంత మాత్రమును ప్రోత్సహించడు, పాపులను దేవుడు శిక్షిస్తాడు అన్న సత్యాన్ని గుర్తిద్దాం. మన జీవితాన్ని మార్చుకుందాం, మన జీవితాన్ని సరిచేసుకుందాం. రేపటిన శ్రేష్టమైన ఆశీర్వాదం పొందుకుందాం. మే గాడ్ బ్లెస్.